ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ గ్రామ దత్తాత్రేయ నమ జై గురు దత్తాత్రేయ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలీక, వాటి ప్రభావం అంతా కూడా ధనయోగాలు ఏ రకంగా ఇవ్వబోతున్నాయి. ప్రధానమైన గ్రహాలు రాహు మరియు శనీశ్వరుడు, కేతువు, బృహస్పతి అంతా కూడా ఎటువంటి ధనయోగాలు ఇవ్వబోతున్నాయని విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహాల్లో మన శుక్ర భగవానుడు కూడా రాజయోగ కారకుడు. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ధనయోగాలు ఏ రకంగా రాబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. వాటికంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహాల యొక్క స్థితిగతి, వాటి గమనం మేరకంతా కూడా, వాటి భ్రమణం మేరకంతా కూడా వివిధ రాశుల్లో మారడం వల్ల ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, ఈ పరిష్కారం చేయడం వల్ల ఆకస్మిక ధనలాభం సృష్టిస్తుంది. మీరంతా కూడా మేము చెప్పిన పరిష్కారాలంతా కూడా తూచా తప్పకుండా పాటించండి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది, అష్టైశ్వర్య యోగం కలిగిస్తుంది. ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క గమనం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మీ జాతకాన్ని అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతులతోటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగము, ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానమైన గ్రహాలు అన్నీ కూడా చూసుకుంటే శనీశ్వరుడు, రాహువు, బృహస్పతి, కేతువు మరియు శుక్ర భగవానుడు అంతా కూడా రాజయోగ కారకులు అవుతారు. ఏంటంటే ఈ గ్రహ గోచారంలో ఎక్కువ కాలం అంతా కూడా వీటి ప్రభావం అంతా కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా గోచార చక్రంలో అంతా కూడా ఎక్కువగా ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి, ఏ రకంగా ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గోచారీత్యా గ్రహస్థితి రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు, అంగారకుడు, బుధుడు, శుక్రుడు అంతా కూడా చూసుకుంటే జనవరి 1వ తారీఖు నుంచి మనకంతా కూడా ధనుసు రాశిలో ప్రవేశం చేసి ధనుసు రాశిలో చతుర్గ్రహ కూటమితో సంభవం జరుగుతుంది. మరి జనవరి 15వ తారీఖు నుంచి చూసుకుంటే సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మకర రాశిలో ప్రవేశం చేయడం, మకర సంక్రమణం అంతా కూడా 15వ తారీఖు అంతా కూడా సంభవిస్తుంది. మరియు బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో అంతా కూడా ఈ డిసెంబర్ 5వ తారీఖు నుంచి మనకంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, అంటే తిరోగమనంలో అంతా కూడా సంచారం చేసి ఇక్కడంతా కూడా స్థిరంగా ఉంటారు. మరి జూన్ 14వ తారీఖు దాకా, జూన్ 14వ తారీఖు తర్వాత మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి అక్కడ స్థిరంగా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా గ్రహ గోచారంలో ప్రకారంగా ఏ రకంగా ఉండబోతుంది. ప్రధానంగా రాహు అంతా కూడా ఏప్రిల్ 14వ తారీఖు నుంచి అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉండి వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు. మరియు కేతు కూడా సింహరాశిలో ఉండి ఈ యొక్క ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది. శనీశ్వరుడు అంతా కూడా వక్రగతి త్యాగం చేసిన తర్వాత రుజుమార్గంలో అంతా కూడా పయనం చేయడం మనకి మంచి ఫలితాలుగా ఇవ్వడం జరుగుతుంది, శుభమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీనరాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి అదృష్ట యోగాలు సిద్ధిస్తాయి, ఎటువంటి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, అష్టైశ్వర ప్రాప్తి రకంగా జరుగుతుంది. ఏ వ్యాపారం వాళ్ళకి, ఏ ఉద్యోగం వాళ్ళకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరిస్తే కనుక ధనయోగాలు సిద్ధిస్తాయి, ఏం పరిష్కారం ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ధనస్సు రాశి జాతకులకి 2026 సంవత్సరం ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా క్లుప్తంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా విశ్లేషణ చేయడం జరుగుతుంది. అదృష్ట యోగం ఏ రకంగా రాబోతుంది, ధనప్రాప్తి కలగడానికి మీరు ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే ధనుసు రాశి జాతకులు ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా జూన్ 14వ తారీఖు తర్వాత మీకంతా కూడా ఉచ్చ స్థానంలో సంచారం చేయడం, అష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి, శుభకరమైన వ్యయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంట్లో వివాహాది శుభకార్యాల కోసం కావచ్చు, గృహయోగం కోసం కావచ్చు, సొంతిల్లు కొనుక్కోవడం కోసమైనా కావచ్చు, భూ సంపద కోసమైనా కావచ్చు, మీరంతా కూడా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. శుభకర వ్యయం అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. పిల్లల యొక్క విదేశీయాన ఉద్యోగం కోసమైనా కానీ మీరంతా కూడా ఖర్చులు పెడుతూ ఉంటారు. తద్వారా మీకంతా కూడా రుణాలు కూడా సేకరించడానికి రుణాలు కూడా లభిస్తూ ఉంటాయి. ధనప్రాప్తి కలుగుతుంది,
ఆకస్మిక ధనలాభం, ధన వ్యయం కూడా కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ శనీశ్వరుడు యొక్క దశమ దృష్టి అంతా కూడా ధనశ్రాత మీద పడుతుంది కావున విశేషంగా మీరంతా కూడా శనీశ్వరుడు రాహువుకి, బృహస్పతికి, శుక్రుడికి, అంగారకుడికి జపహోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. అదృష్టి యొక్క కలిసి వస్తుంది. జన్మ జాతకంలో ఉండే సకల దారిద్రాలంతా కూడా నివారణ అంతా కూడా కలుగుతుంది. జాతకరీత్యా ఉండే సకల దోషాలంతా కూడా నివారణ కలుగుతుంది. సకల పుణ్యప్రాప్తి కలుగుతుంది. అదృష్టి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ద్రవ్యాలతోటి విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం, రాజశ్యామల యజ్ఞాధికరతలు గాని, శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, ప్రధానంగా ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు కానీ, బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. వ్యాపారంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. జూన్ 14 తర్వాత మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. జనవరి నుంచి ఏప్రిల్ 15 తారీఖు దాకా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. ఇక్కడ సూర్య భగవానుడు అంగారకుడు యోగకరంగా ఉన్నప్పుడు లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మే 15వ తారీఖు నుంచి ఆగస్టు 25వ తారీఖు దాకా మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ప్రధానమైన గ్రహాలంతా కూడా యోగకరంగా మారబోతున్నాయి కావున ఎక్కడైతే బుధాదిత్య యోగంలో మారుతుంటారో, ఇక సూర్యుడు బుధుడు కలయిక జరుగుతూ ఉంటుందో అప్పుడు లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మీ మాటకంతా కూడా విలువ పెరుగుతూ ఉంటుంది. మీకు గుడ్ విల్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా ఎవరైతే పొలిటికల్ రంగంలో మంచి స్థాయికి రావాలని చెప్పేసి అనుకుంటున్నారో మీకంతా కూడా మంచి పదవి లభించడానికి, ధనస్సు రాశి జాతకులకంతా కూడా అదృష్టి యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తూ ఉండాలి. చెరుకు రసంతో, ద్రాక్ష రసంతో పరమేశ్వరుడికి అంతా కూడా ప్రీతికరంగా అభిషేక హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల, దత్తాత్రేయ స్వామివారి ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. మహాకాళి దేవాలయంలో కానీ, దుర్గామాత దేవాలయంలో కానీ కూష్మాండ దీపాన్ని తరచూ వెలిగిస్తూ ఉండడం వల్ల, దేవి భాగవతాన్ని అంతా కూడా పారాయణం చేయడం వల్ల, దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల అదృష్టి యోగం సిద్ధిస్తుంది. ఆకస్మిక ధనలాభం కలగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మి దేవికి ప్రతినిత్యం కూడా ఆవునేతో దీపారాధన చేయడం, ప్రధానంగా పరవణాన్ని నివేదన చేయడం, మల్లెపూలతోటి, తులసిమాలతోటి అర్చన చేయడం వల్ల అదృష్టి యోగం కలిసి వస్తుంది. మంచి ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రేయ నమః.